హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. చాలా మంది కడుపు నొప్పి, కడుపు మంట, కడుపు ఉబ్బరం, దీనికి కారణాలు ఏంటి? ముఖ్యంగా 3 రకాల కారణాలు చాలా మందిని వాళ్ళ ఆలోచనలు తొలుస్తూ ఉంటాయి. అందులో మొదటి వచ్చేసి అది ఒకవేళ పెట్టుడు మందు లక్షణమా, ఏమైనా పెట్టారా అని. పెట్టుడు మందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను కింద ఒక లింక్ ఇస్తానండి, దాన్ని క్లిక్ చేయండి. పెట్టుడు మందు గురించి సంపూర్ణ వివరణ నేను అందులో ఇచ్చాను, ఓకేనా? కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు ఆ పెట్టుడు మందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకొని మీరు ఒక కన్క్లూజన్కి రావచ్చు, ఇది పెట్టుడు మందు అయినా కాదా అని, ఓకేనా? కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అద్భుతమైన వీడియోస్ అందులో కూడా నేను పోస్ట్ చేస్తుంటే అది కూడా మన ఛానలే, ఓకేనా? సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే నాభి నొప్పి అంటే ఏంటంటే మనకు బొడ్డు దగ్గర ఉన్నటువంటి నాభి అనేది పైకి లేదా కిందికి కదలడం వల్ల అంటే జరగడం వల్ల పొట్ట నరాలలో బిగుతు ఏర్పడి సరైనటువంటి డైజెషన్ కాక ఇబ్బంది పడుతూ చాలా మంది కూడా ఈ పొట్ట నరాలు ఉబ్బడం లేదంటే పొట్ట వాపు రావడం, నొప్పి, తిన్నప్పుడు నొప్పిగా ఉండడం, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో దీనికి ఈ నాభి నొప్పికి ఖచ్చితంగా ఒకసారి మీరు మా వద్దకు కలిసి దానికి సంబంధించిన టెస్ట్ అంటే మేము టెస్ట్ చేస్తాము, నాభి నిజంగానే జరిగిందా, అవసరమైతే దాన్ని అలైన్మెంట్ చేయడము లేదా మసాజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాము. సో దాని ద్వారా కొంతవరకు ఆ నాభి నొప్పి సమస్యను మనం క్యూర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో దానికి ఖచ్చితంగా నాభి నొప్పి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఇది ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం చాలా అరుదు, ఓకేనా? కాబట్టి ఇలాంటి సమస్యలకు ఎందుకంటే అది మీరు గుర్తించలేరు, అనుభవజ్ఞులు ఉన్నారు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు. కొంతమందికి అసలు నాభి నొప్పి అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా? ఆ నాభి సరడము కరెక్టేనా కాదా అని తెలియని వాళ్ళు కూడా చాలా మందికి ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి సంప్రదించాల్సి ఉంటుంది. ఒకసారి మా వద్దకు వస్తే దాన్ని పరీక్ష చేసి దానికి సంబంధించినటువంటి మసాజులు కానివ్వండి లేదంటే ట్రీట్మెంట్ కానివ్వండి, మెడిసిన్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మూడోది వచ్చేసి అసిడిటీ. టైం టు టైం అన్నం తినకపోవడము లేదా త్వరగా అరగనటువంటి ఆహార పదార్థాలను తినడము, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, జంక్ ఫుడ్ ఎక్కువగా వాడే వాళ్ళలో, ఎక్కువగా డైట్ మెయింటైన్ చేస్తారు చూసారా, తినకుండా కడుపు మార్చుకొని, అలాంటి వాళ్ళలో ఈ ఎసిడిటీ అంటే తినే ఆహారం అనేది సరిగా డైజెస్ట్ కాక అక్కడ ఉన్నటువంటి ఆహారం అనేది కుళ్ళిపోతూ అంటే అదొక రకమైనటువంటి పరిస్థితిలో కొన్ని యాసిడ్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సరైన టైంకి చూడండి, మనకు టైం టు టైం కడుపులో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, అమైనో ఆమ్లాస్. ఇవి ఏం చేస్తాయి, ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి అవి రిలీజ్ అవుతాయి. మనము అవి రిలీజ్ అయ్యే టైంకి కనుక తిననట్లయితే అది చుట్టూ ఉన్న ప్రేగుల్ని కొరకడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల అక్కడ పుండ్లు కానీ కురుపులు కానీ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా కూడా కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎండోస్కోపీ ద్వారా మనం దీన్ని నిర్ధారించుకోవచ్చు. కడుపులో కురుపులు అయ్యాయా, పుండ్లు అయ్యాయా, ఎందువల్ల అయ్యాయా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇంత ముందు కూడా చెప్పాను, కడుపులో నొప్పి వస్తుందంటే ఇది హెచ్ పైలోరీ, హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల కూడా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎసిడిటీతో బాధపడే వారికి చిత్రకాది బట్టి కానివ్వండి లేదంటే లవణ భాస్కర చూర్ణం కానివ్వండి, దాడి మస్తక చూర్ణం కానివ్వండి, కపర్తిక భస్వం కానివ్వండి, శంఖ భస్వం, ఇలాంటి ఏదో ఒక దాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే చిత్రకాది బట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 మాత్రలు చొప్పున వాడుకోవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తినాలి, తక్కువగా తినాలి. మసాలాలు, గసాలలో, ఘాటు పదార్థాలు త్వరగా డైజెస్ట్ కానటువంటి కొద్ది రోజులు దూరం పెట్టాలి. టైం టు టైం తినాలి. ఎక్కువగా నీళ్లు తాగద్దు అన్నం తిన్న వెంటనే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది బాగా కంటిన్యూ తాగేస్తూ ఉంటారు. తర్వాత తిన్నాక ఎప్పుడు కానీ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు నడక అనేది చాలా అవసరము, ఆ ప్రేగులలో కూడా మంచి డైజెస్ట్ అవ్వడం కోసం. ఇకపోతే తినేటప్పుడు బాగా నమిలి తినడం చాలా 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 అవసరం. అంతేకాకుండా రాత్రిపూట పడుకునేటప్పుడు వాటర్ కూడా తాగి పడుకోవాలి. ఉదయము తెల్లారగట్ల 4-5 ప్రాంతాల్లో కూడా లేచి వాటర్ తాగినట్లయితే మోషన్స్ ఫ్రీగా అవుతుంది. ఎప్పుడైనా సర్వ రోగాలలో 90% రోగాలకు కారణము మలవండి. అది కనుక టైం టు టైం మనము బయటికి వెళ్ళి అంటే మల విసర్జన కనుక జరగనట్లయితే చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి తెల్లారి డైజెషన్ ఖచ్చితంగా అయ్యే విధంగా చూసుకోండి. ఒకవేళ మీకు డైజెషన్ ఇబ్బందిగా ఉంటే కాయం చూర్ణం కానీ కాయం మాత్రలు కానీ వాడండి. దీనివల్ల మోషన్స్ అనేవి ఫ్రీగా రావడం, మోషన్స్ ఎప్పుడైతే ఫ్రీ అవుతాయో లోపల ఉన్న వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయో ఈ గ్యాస్ అనేది కూడా క్రమక్రమంగా తగ్గడం అనేది జరుగుతుంటుంది, ఓకేనా? సో ఇలా కడుపులో ఉన్నటువంటి సమస్యలకు ఇందులో ఏదైనా కారణం కావచ్చు.
దాన్ని 1 by 1 మనం అనలైజ్ చేసుకుంటూ రావాలి. పెట్టుడు మందికి అయితే నేను చెప్పే కదా, కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు తెలుసుకోండి. లేదా నాభి నొప్పి అయితే ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఎసిడిటీకి అయితే నేను చెప్పిన మాత్రలు వాడుకోండి, క్రమం తప్పకుండా మోషన్స్ ఫ్రీగా ఉంచుకునే విధంగా చూసుకోండి. హెచ్ పైలోరీ అయితే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే బ్యాక్టీరియాకు. ఓకేనా, ఇందులో ఏదో ఒకటి మాత్రమే మిమ్మల్ని తరచుగా ఇబ్బంది పెడుతుంటుంది. అది ఏంటో దొరకబట్టుకొని దాని అంతు చూస్తే ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒకసారి కింద ఉన్న నెంబర్కి నన్ను సంప్రదించండి. మీకు ఎలాంటి సమస్యలు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎలాంటిది ఉన్నా సరే తప్పకుండా దానికి సంబంధించినటువంటి పరిష్కారం అనేది మేము అందిస్తాము. మీరు కేవలం చేయవలసిన అక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు సలహాలని, సూచనని, అదేవిధంగా మెడిసిన్స్ కూడా పొందవచ్చు. రాలేని పరిస్థితుల్లో ఉంటే నేను చెప్పిన వాటి కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు చేసుకొని అవి నిర్ధారణ అయితే ఆ రిపోర్ట్స్ నాకు పంపించి దాని ద్వారా మీరు ఇంటి వద్దనే మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల, షేర్ వల్ల నాకు మరెంతో మోటివేషన్ లభిస్తుంది. మరెన్నో అద్భుతమైన వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఎంతో మోటివేషన్ ఇస్తాను. మీకు అదేవిధంగా కౌన్సిలింగ్తో పాటు ఎంతో ధైర్యాన్ని ఇస్తాను. ఈ వీడియోస్ మరెంతో మందికి కూడా ఉపయోగపడే విధంగా మీ లైక్, షేర్ అనేది చేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.